నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ జనరేషన్‌లో సోషల్ మీడియా ఎంత పెరిగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా రీల్స్ చూడకుండా అసలు ఏ వ్యక్తి ఉండడం లేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా. అయితే ఈ రీల్స్ వల్ల చాలామంది కుటుంబాలు పోతున్నాయి. కుటుంబాలే నాశనం అవుతున్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటారు. ఈ మధ్య పిల్లల్ని చూస్తే అంటే స్టంట్లు చేస్తూ పడిపోవడం, చనిపోవడం, అది బైకరా లేకపోతే ఊరేసుకున్నట్టు అంటే కొన్ని ఉన్నాయి. అందులో దీనిపైన మన చర్చలు చాలా జరుగుతున్నాయి. కానీ దీన్ని అరికట్టే అవకాశం అయితే లేదు. మీరేమంటారు సార్ అసలు దీని గురించి? ప్రతి 20 ఏళ్ళకు కూడా రెవల్యూషనరీ థాట్స్ మారుతూ ఉంటాయంట. అది వైజ్ఞానిక పరంగా కానీ, లేదా ఫ్యాషన్ కానీ, లేదా ఆర్థిక పరమైన మార్పులు కూడా. అంటే ప్రతి 20 ఏళ్ళకి దాని యొక్క విలువ ఒక 0 యాడ్ అవుద్దంట. అంటే 20 ఏళ్ళ కిందట 20 రూపాయలు ఉన్న ఒక వస్తువు విలువ 20 ఏళ్ళ తర్వాత అది కనీసం 200 అవుతుందంట. 20 రూపాయలు పక్కన ఇంకో 0 యాడ్ అవుతుంది అని ఎకనామిక్స్ సంబంధించింది ఏదో ఒక సర్వేలో ఉంది. అది అన్నిట్లోనూ సరిపోదు. మరి కొన్నిటికి ఏదో ఒక మోస్తరుగా వాళ్ళు సర్వే చేస్తున్నారు. బంగారం చూసుకోండి, ఒక 20 ఏళ్ళ కిందట నాకు తెలిసి 4,000 5,000 ఉండేదేమో. ఈరోజు ఎంత ఉంది? 50,000 కూడా దాటేసింది కదా. ఒక 0 కన్నా ఇంకా దాటేసింది. ఒక 50 ఇంకో 0 పెడితే 5,000కి 50,000 దాటేసింది. భూమి ఇంకా అది 5 లక్షలు అయిపోయిందేమో, 5,000 ఉండేది. సో అది చెప్పలేం. సో అట్లాగా అది ఏదైనా ఒక టెక్నాలజీ కూడా మారుతున్న కొద్దీ రకరకాలుగా ప్రతిదీ ఉపయోగం కన్నా నిరుపయోగం ఎక్కువైపోతుంది. స్మార్ట్ ఫోన్ అనేది చాలా ఉపయోగకరం, బట్ దాన్ని సద్వినియోగపరిచే పర్సెంటేజ్ చాలా తక్కువ, దుర్వినియోగం చేసుకునేది ఎక్కువ. అవునా? మొదట్లో నేను ఒకసారి ఎక్కడ ఒక ఆర్టికల్ కూడా చదివాను, ఒక కార్టూన్ కూడా వేసాడు ఒక ఆయన. ఆల్మోస్ట్ ఆల్ 30s 40sలో న్యూస్ పేపర్ వచ్చినప్పుడు, 1930s 40sలో న్యూస్ పేపర్ అప్పుడంతా విస్తృతంగా లేని రోజుల్లో అప్పుడప్పుడే డైలీ న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడెక్కడ రోడ్డు మీద నిలబడి మరీ చదివేసేవాళ్ళంట. పార్కుల్లోనూ, రోడ్ల మీద, లేదా బస్ స్టాండ్లో నిలబడి గోడ కతుక్కొని మరీ చదివేసేవారంట. ఒకటి ఇలా చదువుతుంటే వెనక నుంచి ఒకటి ఇలా ఒంగొని మరి అటుపక్క చదివేసాడు. ఇంకోడు అరే నా మెయిన్ ఇవ్వు, లోపల పేజీ నువ్వు తీసుకొని ఈరోజు చదువుతాను, అంత ఆతృతగా ఉండేదంట. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? సో అప్పుడు కూడా దాన్ని నీట్గా పొద్దున్న లేచి చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదే టైంలో దాన్ని చింపేసి రకరకాలుగా ఆ చెత్తపడి వేయడానికి కూడా ఉన్నారుగా. అలాగే ఇక్కడ ఫోను మంచికి ఉపయోగిస్తే దాన్ని క్యాలిక్యులేటర్, వాచ్, నాలెడ్జ్, టెక్నాలజీ, న్యూస్ అప్డేట్, అలారం, లైటింగ్ అన్ని రకాలుగా వాడుకోవచ్చు. కానీ దాని ఏమవుతుంది, అలా కాకుండా రీల్స్ అని కొత్తగా వచ్చింది. ఆ రీల్స్లో భాగంగా వెర్రి చేష్టలు అనమాట. మొన్న ఒక అమ్మాయి ఎక్కడో కోట మీద, పాడుబడిన కోట దగ్గరికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్తో వాడు చెయ్యిలో పట్టుకున్నట్టుగా ఏలాడుతున్నట్టుగా, ఇది అంటే తన లోయలో పడిపోతుంటే పట్టుకున్నాడంటే చేసింది. లక్కీగా అమ్మేం పడలేదు. రీసెంట్గా ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ వాటర్ ఫాల్స్కి ఏదో వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఒక పిల్లాడు, అది ఎంత దారుణం అమ్మ, ఆడు విలగలా కొట్టుకుంటుంటే వీడియో తీస్తున్న మిగతా చిన్నపిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు అంటారు, అరే భలే యాక్ట్ చేస్తున్నాడు రేడు, నిజంగా ఊరు బిగుసుకున్నట్టు అనుకున్నాడు, కానీ నిజంగా బిగుసుకొని చనిపోయాడు. చూడండి ఎంత దురదృష్టకర సన్నివేశం. అవి అంటే అఫ్కోర్స్ తల్లిదండ్రులు కూడా అలా ఎందుకు ఇవ్వాలి పిల్లలకి అంటే, అరే పిల్లలు ఇవాళ రేపు ఏమైంది, కరోనా నుంచి ఫోన్లో లెసన్స్ పంపిస్తున్నారంట. అరే రేపు హోంవర్క్ ఏంటంటే ఫోన్లో పంపించి అది చూసి రాసుకో, లేదా ప్రింట్అవుట్ తీసి రాసుకో అంటున్నారు. ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం లేదనుకోండి, ఏం చేస్తాడు, ఆ ఫోన్ పెట్టే చూసి రాస్తున్నాడు. నేను లైవ్ ఎగ్జాంపుల్, మా పిల్లలు అట్లాగే రాస్తుంటే నేను కావాలని అది అలా వద్దు, కళ్ళు ఆల్రెడీ పెద్దవాడికి దానివల్ల సైట్ కూడా వచ్చేస్తుంది వాడికి కరోనా నుంచి. సో ఇంకా అది పక్క తప్పించి ప్రింట్ తెస్తాను. ఒక్కోసారి లేట్ నైట్ పెడుతున్నారు క్లాస్ టీచర్స్, రేపు ఇది నోట్స్ రాసుకురావాలని. క్లాస్లో ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు తప్పు ఎవరిది అంటారు, క్లాస్ టీచర్దా? లేదా స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి నేను ఆ పిల్లడికి ఇచ్చాను కాబట్టి నాది తప్ప? ఫోన్ ఇచ్చినా కూడా ప్రింట్అవుట్లు తీసుకొని తెచ్చుకోకుండా దాన్ని చూసి రాస్తున్నందుకు అబ్బాయి తప్ప? చెప్పండి, ఎవరు తప్పు అంటారు? నోబడీ కెన్ జస్టిఫై కదా.
సో ఈ టెక్నాలజీ ఎట్లాగ అయిపోయిందంటే ఎవరి తప్పు ఎవరి తప్పు అనడానికి లేదు. ఇప్పుడు ఫోన్ ఉంది, ల్యాండ్ లైన్ అయితే అక్కడ నిలబడతాం, ఇదైతే ఎటు మూవ్ అవుతూనే మాట్లాడతాం. అంత మాత్రాన ఎట్లా అనుకుంటూ మాట్లాడాలా? మెడపట్టేస్తుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ లేకపోతే వీడిల్లు ఇంకోటి గుద్దుతాడు. వీడు పోయింది, వీడు ఎలాగా రాంగ్ చేశాడు కదా, సక్రమంగా వెళ్ళిన వాడు కూడా పోతున్నాడు. ఎన్నో మంది అలా జరిగాయి కదా. ఫోన్ మాట్లాడుకొని మొన్న ఎవడో ఫోన్ మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ మీద వెళ్తుంటే వాళ్ళని గుద్దాడు. వాళ్ళు చనిపోయారు, వీడికి ఏం కాలే. ఎందుకంటే ఫోన్ డ్రైవింగ్. ఈ సొంపుకి చాలదంటూ కారులో కూడా బ్లూటూత్ ఆప్షన్. అసలు కార్ టెక్నాలజీ పెంచేటప్పుడు ఫోన్ సిగ్నల్స్ ఉంటే కార్ ఇంజిన్ ఆగిపోవాలి, ఫోన్ మాట్లాడితే కార్ రన్ అవ్వకూడదు లాంటి టెక్నాలజీ తేవాలేమో. ప్రతిదానికి కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయమ్మా. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ త్రాగటం హానికరం. మరి అక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? ఆ డొక్కు మీద ఎందుకు రాసియాలి? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పెద్ద ఏదో మేము చాలా స్ట్రిక్ట్గా పరిపాలించేస్తున్నాం అన్నట్టుగా. అసలు లైసెన్స్ ఇవ్వకుంటే సరిపోయేది కదా. లైసెన్స్ ఇవ్వడం అంటే ఆడికి వ్యాపారం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇంకోవైపు ఆడి వ్యాపారానికి గోతులు తవ్వడం తప్పు కదా. మొదటగా తుంచేయచ్చు కదా, అలా చేయరు. ఎందుకంటే రెవెన్యూ పడిపోద్ది అంటారు. అంటే కనుక ఎవరిది తప్పు పడతాం చెప్పండి. ఆ రీల్స్ చేస్తున్నారంటే ఎవడో ఒక రీల్స్ చేశాను నాకు ఇన్ని లక్షలు వచ్చాయని పెడతాడు. లేకపోతే నేను రీల్స్ చేయడం వల్ల ఇల్లు కొనుక్కున్నాను అంటాడు. కొన్ని మంచి కాన్సెప్ట్. ఒక ఆయన ఉన్నాడు నా అన్వేషణ అని, ప్రపంచ యాత్రికుడిగా. నిజంగా అంటార్కిటికా సముద్రం, ఆర్కిటిక్ చీకటి ఖండం, అంటార్కిటికా చీకటి ఖండంలోకి వెళ్ళాడు. మొన్న రీసెంట్గా ఆర్కిటిక్లోకి వెళ్ళాడు అనుకోండి. అది ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా పరిస్థితులు ఓకే, ప్రపంచాన్ని తెలుసుకోవడం తప్పులేదు. అలాగే రీసెంట్గా ఒక అబ్బాయి హైదరాబాద్ కుర్రాడు అనుకుంటే ఇస్మార్ట్ శివ అని చక్కగా న్యూస్ అప్డేట్ ఇస్తున్నాడు. ఎక్కడెక్కడ తెరమరుగైపోయిన గొప్ప వాళ్ళ కోసం మంచి మంచి విషయాలు చెప్తున్నాడు. దాన్ని రచ్చరవి, మన జబర్దస్త్ రచ్చరవి పిలిచి మరీ సన్మానించాడు అబ్బాయిని. సూపర్ అబ్బాయి, అందరూ డిఫరెంట్గా చెప్తున్నావు, చక్కగా ఉన్న న్యూస్నే తెలియని విషయాన్ని చెప్తున్నావు అని. అది కదా కొత్తదనం అంటే. ఈ పిచ్చి పిచ్చి చేష్టలేంటి, దూకేస్తాను, పైనుంచి పడిపోతాను, ఊరేసుకుని మళ్ళీ బతికి వచ్చాను చూడడం, ఏమిటి పిచ్చి. ఇంకో అబ్బాయి ఉన్నాడమ్మా, జానకిరామ్ అని కుర్రోడు ఉంటాడు. అబ్బాయి ఇప్పుడు కాదు, ఒక 4-5 ఏళ్ళ కిందటి నుంచి వీడియోస్ చేస్తుంటాడు యూట్యూబ్లో. చక్కగా ఆధ్యాత్మికపరమైన, మన ఇప్పుడు కల్కిలో శంబలా ఉంది. శంబలా అనేది అలా గన్నలు పట్టుకుని ఉన్నారు. శంబలా అనేది షాంగ్రిల్లా అంటారు ఇంగ్లీష్లో. దాన్ని శంబలా, అది సిద్ధాశ్రమం అని కూడా అంటారు. అసలు ఆశ్రమంలో ఎలా ఉంటుంది, దానికి ఏంటి, వెళ్ళడానికి గట్టిగా గోడ గుద్దితే అందులోకి వెళ్ళిపోరు. ఆ కొండను గుద్దితే అక్కడ ఉన్నా మనకు కనబడదు ఆ ప్రపంచం, అదొక వేరే ప్రపంచం. దాని గురించి ఆ కుర్రాడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మహా అయితే ఇంజనీరింగ్ చదువుతున్నాడు అప్పటికి ఆ అబ్బాయి వీడియో చేసే టైంకి. అది కదా మంచిది. చూడండి, ఒకే టెక్నాలజీని ఆ ఇస్మార్ట్ శివ లాంటి వ్యక్తులు, జానకిరామ్ లాంటి వ్యక్తులు అంత చక్కగా ఉపయోగిస్తుంటే వీళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలకి. అంటే సక్రమంగా వెళ్ళాలంటే టైం పట్టేస్తుందమ్మా. వక్ర మార్గం వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. బ్లాక్లో వెళ్తే లైన్లో నిలబట్టి ఎక్కడ కొనుక్కోవడం టైం పట్టేస్తుంది. బ్లాక్లో అయితే ఏముంది, అందరూ ఆలోచన అదే. తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చేయాలి, ఎక్కువ పేరుతో పాటు ఎక్కువ డబ్బులు వచ్చేయాలి. అది ఎక్కువ రోజు నిలబడదు, అది రిలీజ్ అవ్వాలి. పేరెంట్స్, సొసైటీ, పెద్దలు అందరూ కూడా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను క్లోజ్ చేసే ముందు. మనం అదొక హోర్డింగ్ పెట్టామనుకోండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడిన వాడు అడ్డగాడిదా, పడికి మాల ఎదవా అని హోర్డింగ్ పెట్టామనుకోండి, ప్రతి ఒక్కరు చూసి భలే పెట్టాడు ఈడెవడు, ఇలా చూసి వెళ్ళిపో. అదే ఆడిని ఆపి రే నువ్వే అడ్డగాడదంటే ఇంకా ఆడికి గొడవ. నన్ను అడ్డగాడదంటావా, నా ఇష్టం, నేను పోతే పోతా, నీకెందుకు. అవునా? మరి అక్కడ రాస్తే నాకు కాదబ్బా, ఎవడు మాట్లాడుకుంటూ వాడికంట. అంతే. ఎవరు మార్చాలి, ఎందుకు మార్చాలి, ఎవరు మారాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.